మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు నమస్తే. విష్ణు గారు వెల్కమ్ టు విష్ణు టాక్స్. అనిల్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 40 సంవత్సరాలు వయసు ఉన్న ఒక వ్యక్తి ఒక ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి అంటే స్టాక్స్ కానీ, గోల్డ్ కానీ, మ్యూచువల్ ఫండ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇలా డిఫరెంట్ అవెన్యూస్ అన్నిటినీ కలిపి ఒక ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి అంటే ఎంతెంత ప్రపోర్షనేట్లో ఉండాలి అంటే ఎంతెంత పరిమాణంలో ఉండాలి అంటారు ఆ పోర్ట్ఫోలియోలో ఈ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ అన్ని కూడా? తప్పకుండా. సో ఇది చెప్పే ముందు ఏంటంటే ఒక కాంటెక్స్ట్ ఏంటంటే జనరల్గా మనం సెట్ చేద్దాము. ఇన్వెస్టర్స్కి ఏంటి అంటే యూజువల్లీ రీసెన్సీ బయాస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మనం లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ చూసుకున్నా, ఏమైనా చూసుకున్నా కానీ డిఫరెంట్ యాసెట్ క్లాసెస్ చూసుకుంటే ఈక్విటీస్ ఓన్లీ 5-6% కన్నా ఎక్కువ పెరగల. వేరాజ్ మెటల్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా బాగా పర్ఫామ్ చేశాయి. గోల్డ్ ఈ సంవత్సరం 25 ఇట్ సెల్ఫ్లో చూసుకుంటే 45% పెరిగింది. సిల్వర్ 54% పెరిగింది. సో ఈ సంవత్సరం రీసెన్సీ బయాస్ ఏం చెప్పుద్దంటే జనరల్గా ఎవరైతే ఫాలో అవుతారో హెవీగా అటువైపు ఇన్వెస్ట్ చేయండి, ఏదైతే రిటర్న్స్ ఇస్తుందో అనేది చెప్తుంది అనమాట. అండ్ ఈ ఈక్విటీ రిటర్న్స్ అనేది కూడా చూసుకుంటే ఇండియన్ మార్కెట్సే ఈ 5-6% దగ్గర స్టక్ అయ్యాయి. వేరాజ్ మీరు మోస్ట్ ఆఫ్ ద అదర్ మార్కెట్స్ చూసుకుంటే 20 నుంచి 40, 50, కొన్ని ఏషియన్ మార్కెట్స్లో మన చైనా కానివ్వండి, హాంకాంగ్లో కానీ మీకు 60-70% కూడా లాస్ట్ 1 ఇయర్లో గ్రో అయ్యాయి. యుఎస్ మార్కెట్స్ లైఫ్ టైం హైలో ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే యావరేజ్ ఇన్వెస్టర్స్, నేను కలుస్తున్న ఇన్వెస్టర్స్ ఏంటంటే, సార్ మీరు ఈక్విటీ అంటారు, ఓన్లీ 4-5% ఇచ్చింది, నేను మొత్తం గోల్డ్లో పెట్టుకుంటాను, సిల్వర్లో పెట్టుకుంటాను, తప్పేంటి అనే క్వశ్చన్ క్వైట్ కామన్గా వస్తూ ఉండేది అనమాట. ఎస్, ఏంటంటే ఆ తప్పేమీ లేదు. దెర్ ఇస్ నో, ఇక్కడ ఏదైనా సరే రైట్ రాంగ్ కాదు. ఇట్ ఈస్ అబౌట్ లాంగ్ టర్మ్లో ఏది పర్ఫామ్ చేసింది. అండ్ ఎప్పుడైనా సరే మనం చూస్తున్నప్పుడు దగ్గర ఉన్న దాని మీద మనకి ఎక్కువగా క్లారిటీ ఉంటుంది. బట్ హిస్టారికల్లీ చూసుకుంటే మాత్రం ఈక్విటీస్ మనకి 14-15% ఈజీగా ఇస్తున్నాయి. అండ్ వాటికి సైకిల్స్ అనేది వెరీ రేర్లీ ఉంటాయి. అంటే ఉన్న ఇమ్మీడియట్గా విత్ ఇన్ ఫ్యూ మంత్స్ నుంచి 1 ఇయర్ లోపల రికవర్ అవుతాయి. మెటల్స్ ఏంటంటే యూజువల్లీ ఎట్లా ఉంటుంది సైకిల్, ఒక ఫ్యూ ఇయర్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి, ఆ తర్వాత ఒక 7-8 సంవత్సరాలు ఆగిపోతాయి. అట్లని చెప్పి గోల్డ్ ఉంటుందా, అలా ఉంటుందా అంటే చెప్పలేము. గోల్డ్, సిల్వర్ కాకపోతే ఏంటంటే ఇంత ప్రైస్ ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే కొత్తగా ప్రొడక్షన్ యూనిట్స్ చాలా వస్తూ ఉంటాయి. సిల్వర్లో ప్రాసెసింగ్లో కానివ్వండి, గోల్డ్ కూడా. అలాంటప్పుడు ఏంటంటే ఇంత గ్రోత్ ఫ్యూచర్లో వైబుల్ కాదు జనరల్గా. సో అలాంటి టైంలో ఒక 40 సంవత్సరాల వ్యక్తి ఈ కాంటెక్స్ట్ సెట్ చేసుకొని ఎలా ఉంచుకోవాలి, ఒక 10 లక్షల బిల్డ్ చేసుకుందాము అనుకుంటే, అది ఈక్విటీ కావచ్చు, డైరెక్ట్ ఆల్సో ఇండైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ ద్వారా చేసినా సరే ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మామూలుగా ఏంటంటే 40 అన్నాం కాబట్టి ఒక 15-20% డెట్కి అలొకేట్ చేయమని చెప్తాం. డెట్ ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటే ఏంటంటే ఇమ్మీడియట్ నీడ్స్, ఒక 1-2 ఇయర్స్ కోసం ఎప్పుడైనా డబ్బులు అవసరం వచ్చినప్పుడు, మార్కెట్స్ కానీ ఈ అదర్ యాసెట్స్ కానీ పర్ఫామ్ చేయనప్పుడు కావాలంటే ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ నుంచి తీసుకోవడానికి కానీ ఓవరాల్ పోర్ట్ఫోలియో స్టెబిలిటీగా ఉండడానికి కోసం ఇది వాడుతూ ఉంటాం. సో ఇప్పుడు కూడా కొద్దిమంది ఏంటంటే 30-40% పెట్టచ్చు కదా, కాదు, ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్స్ సమ్ ఆఫ్ ద హైయెస్ట్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనబడుతున్నాయి ఆర్బీఐ చెప్పిన ప్రకారం. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక 15-20% మాత్రమే ఫిక్స్డ్ ఇన్కమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆబ్వియస్ క్వశ్చన్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ ఓపిక ఉండదు, ఎందుకంటే రీసెంట్గా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది అందరికీ. ఈ సంవత్సరంలోనే 45% ఇచ్చింది ఆల్మోస్ట్ లాస్ట్ 8-9 మంత్స్కి. అండ్ అంతకుముందు ఇయర్ కూడా ఒక 40% పెరిగింది. 2022 నుంచి అసలు ఏం తగ్గట్లేదు గోల్డ్ అయితే. అందుకోసం ఏంటంటే అది అంటే ఆ ఫోమో అంటాం కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది అవ్వకుండా ఒక మామూలుగా అంటే ఒక 10%-15% అని చెప్తాము ఒక పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఉండాలి, సిల్వర్ ఉండాలి. బట్ మెటల్స్ ద వే ఇప్పుడు పనిచేస్తున్నట్టు 20-25% పెంచుకోండి. సో 15-20% ఫిక్స్డ్ ఇన్కమ్, 20-25% మాత్రం సిల్వర్ కానీ గోల్డ్ కానీ పెట్టుకోవాలి. అందులో కూడా గోల్డ్ ప్రిడామినెంట్గా పెట్టుకొని సిల్వర్ కొంచెం తక్కువ పెట్టుకుంటే మంచిది. దో సిల్వర్కి ఏంటంటే సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్
ఒకసారి సిల్వర్ ఇప్పటివరకు హిస్టారికలీ చూసుకుంటే ఒక డౌన్ సైడ్కి వెళ్తే 7-8 సంవత్సరాల వరకు ఒకటే రేంజ్లో ఆగిపోయింది. సో అట్లాంటి ఇష్యూ ఉన్నప్పుడు ఎక్కువగా సిల్వర్ మీద ఫోకస్ పెట్టకుండా మనం పెడుతున్న అమౌంట్లో 20-25% సిల్వర్లో పెడితే కొంచెం సిల్వర్ పెట్టుకోండి, ఎక్కువగా గోల్డ్ పెట్టుకోండి. దెన్ మిగిలిన 45 నుంచి 55% ఏదైతుందో అది ఈక్విటీ పెట్టుకోవాలి. అక్కడ కూడా ఏంటంటే ఈ ఎస్పెషలీ ఎవరైతే కొంచెం డైనమిక్గా, బికాజ్ ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే యాక్సెస్ ఒక క్లిక్ ఆఫ్ ద బటన్ యాప్స్లో యాక్సెస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మోర్ కన్జంప్షన్ రిలేటెడ్, ఎస్పెషల్లీ మన జిఎస్టీ అనే కాదు, జనరల్గా మన ఇండియా అనేది కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ కాబట్టి సో కన్జంప్షన్ రిలేటెడ్ కానీ ఆటో ఫోకస్డ్ ఉన్న స్టాక్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో ఆ టెక్నాలజీ ఫోకస్ ఉన్న స్టాక్స్లో ఫ్యూచర్లో బాగా పర్ఫామ్ చేసే అవకాశాలని, పవర్ సెక్టర్ కానీ, సో ఇట్లాంటి వాటికి ఒక 50% ఆఫ్ ఈ 50% నుంచి అందులో పెట్టుకుంటే ఏంటంటే మీ పోర్ట్ఫోలియో అనేది గ్రోత్ వైపు ఉంటుంది. మిగిలిన దాన్ని కూడా లార్జ్ క్యాప్ ఒక 15% అంతే, 15-20% పెట్టుకొని మిడ్ అండ్ స్మాల్ క్యాప్, ఎస్పెషల్లీ నెక్స్ట్ డికేడ్ అనేది లార్జ్ క్యాప్స్ కన్నా కూడా ఇండియన్ ఎకానమీ అండ్ ఈక్విటీ కూడా డ్రివెన్ బై మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. సో అక్కడే మీరు చూస్తే అందుకే చాలా కంపెనీస్ ఎస్ఎంఈలోకి వస్తున్నాయి, అక్కడ నుంచి స్లోగా మైక్రో క్యాప్స్ అవుతాయి, మైక్రో నుంచి మిడ్ అవుతాయి, స్మాల్ అవుతాయి, మిడ్ క్యాప్ అవుతాయి. సో నెక్స్ట్ రెవల్యూషన్ అది అక్కడే జరగబోతుంది. సో ఓన్లీ మీకు ఆల్రెడీ ఒక 15-20% డెట్ పోర్ట్ఫోలియో ఉన్నప్పుడు ఇంకొక 15-20% లార్జ్ క్యాప్ పెట్టుకొని మిగిలినదంతా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ విత్ ఫోకస్ ఆన్ కన్జంప్షన్ డ్రివెన్ పెట్టుకుంటే ఏంటంటే మీకు ఆన్ యావరేజ్ ఈ అంతా పోర్ట్ఫోలియో తీసుకున్నా సరే ఓన్లీ ఈక్విటీ పర్ఫామ్ చేసిందంటే ఈక్విటీ ఇస్తుంది, బికాజ్ మీ 55% వరకు ఈక్విటీ ఉంది. మెటల్స్ పర్ఫామ్ చేస్తే మెటల్స్ ఇస్తుంది, అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ జస్ట్ స్టేబుల్గా 7-8% రిటర్న్స్ ఇస్తుంది. ఆన్ ద హోల్ ఈ పోర్ట్ఫోలియో చూస్తే మీకు 14-15% అనేది పక్కా ఇస్తుంది అనమాట. సో ఒక 10 లక్షలు ఉంటే ఇలా ఒకే చోట పెట్టకుండా ఏంటంటే చాలామంది సింప్లిసిటీ ఇష్టపడి ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనో లేకపోతే వచ్చిన కొత్త ఎన్ఎఫ్ఓలో ఏదో ఒక అది సెక్టర్ స్పెసిఫిక్ అని చూడరు, ఏదని చూడరు, ఒక 10 లక్షలు అలా పెట్టేసేస్తారు. తర్వాత అవసరం వచ్చినప్పుడు ఆ సెక్టర్ స్పెసిఫిక్ ఫండ్ లేకపోతే ఎక్కడైనా పాలసీలో పెట్టినప్పుడు అవసరం వచ్చినప్పుడు విత్డ్రా చేయకుండా లాక్ ఇన్ అయిపోతాయి. అలా కాకుండా ఇట్లా కొంచెం డైవర్సిఫై చేసుకుంటే ఏంటంటే అవసరం వచ్చినప్పుడు కొంచెం అమౌంట్ అన్నా పక్కా నీకు అవసరం దొరుకుద్ది. ఈ బంగారం కానీ ఈ సిల్వర్ కానీ కూడా ఫిజికల్గా కన్నా కూడా ఈటీఎఫ్ల ద్వారా కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కానీ సిల్వర్ మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుకుంటే ఏంటంటే విత్డ్రాల్ వెరీ ఈజీ, లిక్విడిటీ చాలా ఈజీగా ఉంటుంది, గ్రోత్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, లేదు వాడుకోవడం లేకపోతే అది అలాగే గ్రో కూడా అవుతూ ఉంటుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, రేపు ఏదైనా అవసరానికి తగ్గట్టు పోర్ట్ఫోలియో మార్చాలనుకుంటే ఈ యాసెట్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయనుకోండి, రీబ్యాలెన్సింగ్ చేయడం ఈజీ. విత్ ఇన్ ద సేమ్ ఫండ్ హౌస్ కానీ ఆర్ విత్డ్రా చేసి ఇంకొక ఫండ్లు పెట్టుకోవడం కూడా ఈజీ. కాబట్టి ఈ మెథడ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి అవసరానికి తగ్గట్టు రీబ్యాలెన్సింగ్ చేయొచ్చు, రెగ్యులర్గా పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవచ్చు, అండ్ మంచి రిటర్న్స్ కూడా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఒక 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఇప్పుడున్న పరిస్థితుల్లో తన చేతిలో కనుక డబ్బు ఉంటే ఒక ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియోని ఏ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు అని దాని గురించి చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.